హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మొత్తానికి షామీర్పేట కట్టమైసమ్మ తల్లి దగ్గర అయితే పార్టీ చేసుకున్నాము. చాలా రోజుల నుండి అనుకుంటున్నామండి అమ్మవారికి ఒడిబియ్యం పోయాలని. ఇవాళ అయితే కుదిరింది. అది ఆఫీస్ టీం అందరం కలిసి పార్టీ ప్లాన్ చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం పోసేసి ఇంకా అక్కడైతే మేము యాటలు కట్ చేసుకొని మేము ఇక్కడ యారా రీసార్ట్ అనమాట, వంటి మామిడి దగ్గర ఉంది. ఇంకా రీసార్ట్కి అయితే వెళ్ళిపోయారు పొద్దున్నే బాయ్స్. వెళ్ళిపోయి ఇంకా పాపం పొద్దున్న నుండి ఇక కుకింగ్ సెక్షన్ మొత్తం వాళ్ళే చూసుకురనమాట. వంటలు అయితే చాలా బాగానేయండి. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ కూడా ప్రిపేర్ చేసిర్రు. ఈ విషయంలో అయితే మా ఆఫీస్ టీమ్ బాయ్స్ని అయితే మెచ్చుకోవచ్చండి. ఎక్కడ ఏ లేడీస్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా జస్ట్ మేము అక్కడికి వెళ్ళి ఇంకా లంచ్ చేసేటట్టు మాకు అరేంజ్ చేసిరనమాట. థ్యాంక్స్ ఎవ్రీవన్. చాలా బాగా అనిపించింది టీం మొత్తం అందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేయడము. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే వెజ్ ప్రిపేర్ చేసిర్రు. అవి కూడా చాలా టేస్ట్ అయినాయి అనమాట కర్రీస్. ఇంకా స్వీట్ కూడా బాగుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం అనమాట పార్టీ ఆఫీస్ నుండి. కాకపోతే ఈసారి మేము ఇట్లా కొంచెం వెరైటీగా ప్లాన్ చేసినాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ మేకలు కట్ చేసి ఇంకెక్కడైనా వండుకుందామని. అయితే ఇంకా ఈ రీసార్ట్ సరిపోతుంది ఒక 50-60 మెంబర్స్కి అన్నట్టుగా ప్లాన్ చేసినాము. నియర్ బై ఆఫీస్ అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లోపల ఇళయరాజా ఫోటో కనిపించింది అనమాట. ఇంకా మా వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడానికి సరిపోయింది ఆ ఫోటోతోని. మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసినామండి. టీమ్ అవుటింగ్ ఈసారి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. చూడండి ఇక బయటకు వచ్చి ఇక్కడ గార్డెన్ చాలా బాగుందన్నమాట. ఒక్కరు వచ్చి బయటికి కథం అందరు వచ్చేసి ఇక మంచిగా కింద కూర్చొని తిన్నాము. ఇట్లా నిమ్మలంగా ప్రశాంతంగా కూర్చొని తింటే బాగుంటుంది కదా. చాలా రోజుల తర్వాత ఇట్లా బయట కూర్చొని తిన్నాము. మేమైతే ఈ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసినామని చెప్పాలి. ఇంకా లంచ్ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ అందరూ జెంట్స్ అందరూ ఎవరు ఇంకా డీజే పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే స్టార్ట్ అయినాయి. అసలు ఇంత టాలెంట్ ఉందా మాకని అనిపించింది అనమాట. ఎవరు టాలెంట్ ఇంత టాలెంటెడ్ పీపుల్స్ మేమని అనుకున్నాము. ఇంకా టీం మొత్తం కలిసి ఇంకా ఫొటోస్ దిగినాము. ఈ యారా రీసెట్ చాలా బాగుందండి. ఇది వంటి మామిడి దగ్గర మెదక్ సైడు. గ్రీనరీ అయితే చాలా, అసలు ఎంత పెద్ద గ్రౌండో చూడండి. చెట్లు కూడా బాగున్నాయి. ఒక పల్లెటూరి వాతావరణం లాగా అనిపించింది మాకు. చాలా మంచిగా ఉంది. లోపల కూడా నీట్గా ఉన్నాయి అన్నమాట. మొత్తం ఏరియా మొత్తం నీట్గా ఉంది. మామిడి చెట్లు, జామ చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి లోపల. మేమైతే మంచిగా ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇక బాయ్స్ అయితే చాలా క్రికెట్ ఆడుకుని చూడండి. ర్యాండమ్ పిక్స్ అయితే పెట్టేస్తున్నాము, సెల్ఫీలు దిగినాము. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఇక నా బిజీలో నేను ఉన్న వీడియోస్ తీసుకుంటూ మొత్తానికైతే డ్యాన్స్ అయితే ఫైనల్గా చేసినాము. ఇంకా లేడీస్ ఇంకా బతుకమ్మ ఆట ఆడుతురని ఇక బాయ్స్ అయితే కామెంట్ చేసారు, కానీ పర్వాలేదు. వాళ్ళు కూడా ఇక క్రికెటే ఆడుకున్నారు. ఎందుకంటే గ్రౌండ్ అట్లుంది, చాలా బాగుందన్నమాట గ్రౌండ్. ఇంకా ఈవినింగ్ వరకు అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసిరండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.